హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మనందరికీ ఓలా క్యాబ్స్ తెలుసు గదా! ఏదైతే టాక్సీస్ మనం బుక్ జేసుకుంటామో అండ్ అదే సేమ్ ఫౌండర్ భవీష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్టార్ట్ జేశాడు. ఒక 2017 ఆ టైంలో. సో, ఆ కంపెనీ పీక్‌లో ఉన్నప్పుడు 65,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. బట్ ఈరోజు అది 13,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. అంటే ఎన్ని వేల కోట్లు నియర్లీ 80% ఆఫ్ దేర్ మార్కెట్ క్యాప్ వాళ్ళు కోల్పోయారు. దానికి అది దీన్ని బట్టి మనకేమర్థమైద్దంటే ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా ఎప్పుడో ఎప్పుడు ఫెయిల్ అయితాడో ఎవరికీ తెలియదు. బట్ దాంట్లో ఉన్న ఫెయిల్యూర్స్‌ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మెయిన్ ఓలా ఎలక్ట్రిక్ ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటంటే ఇన్నోవేషన్ గాదు. వాళ్ళే ఫస్ట్ ఇన్నోవేటివ్‌గా ఇండియన్ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు. అండ్ పెద్ద ఎత్తులో మార్కెటింగ్ జేశారు. పెద్ద ఎత్తులో ఫండింగ్ ఉంది. డబ్బులున్నాయి. అన్నీ ఉన్నాయి. బట్ కమింగ్ లేటర్ ఆన్ వాళ్ళ సేల్స్ పడిపోయింది. నెట్ లాసెస్‌లో ఉంది. ఆల్రెడీ ఒక సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఇండియాలో ఒక ధీటైన స్టార్టప్ రన్ చేసిన అతన్ని ట్రస్ట్ చేసి చాలామంది అతనికి ఆల్రెడీ మార్కెటింగ్ ఇదంతా తెలుసు. బట్ అయినా ఫెయిల్ అయ్యారు. ఎందుకు? అతనికి గ్రౌండ్ లెవెల్‌లో సరిగా ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎప్పుడు ఇన్నోవేట్ చేసింది ఒక 2 కంపెనీస్ ఉంటే ఓలా ఫస్టొచ్చింది. బట్ లేటర్ ఆన్ అన్ని కంపెనీలల్లో గూడా ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి. బజాజ్‌లో, హీరోలో ఇవన్నిట్లో. బట్ వాళ్ళకేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముందే ఉంది. ఎప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఉన్నప్పుడే వాళ్ళకి మెకానిక్‌లున్నారు, షోరూమ్స్ ఉన్నాయి, రిపేర్ సర్వీస్ ఉంది. అండ్ బయట సర్వీస్ సెంటర్‌లో గూడా వాళ్ళ బైకులకి సర్వీస్ ఉంది. మెయిన్ ఇప్పుడు దానివల్ల ఏమైందంటే సర్టెన్ పీరియడ్‌లో దీనికి నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అండ్ ఇదొక ప్రాబ్లమ్ అయితే. అండ్ ఓలా ఎలక్ట్రిక్ ఓన్లీ బైక్‌లే కాన్సంట్రేట్ చేశారు. అండ్ నేను ఇంకో మన బిజినెస్‌లో ఒక ఇంపార్టెంట్ పదం ఉంటది. రొటేషన్. రొటేషన్ లేకపోతే బిజినెస్ జరగదు. డబ్బులు చేతిలో కావు. ఎవరు ఇన్వెస్ట్ కూడా చెయ్యరు. ఆ రొటేషన్ చేసుకోవడం అనేది ఈ ఓలా ఎలక్ట్రిక్‌కి రాలేదు. ఇప్పుడు మీరు సపోజ్ ఫోర్స్ మోటార్స్ అని ఒక కంపెనీ ఉంటది. ఫోర్స్ మోటార్స్‌కి మనకు తెలుసు బస్సులు, అంబులెన్స్ ఇలా ఉండేవి. వాళ్ళు డైవర్స్ అయ్యి ఇంజిన్‌లు అమ్మడం స్టార్ట్ జేశారు. అది గూడా ఎవరికి? రోల్స్ రాయ్స్‌కి. అప్పుడు వాళ్ళ షేర్ వాల్యూ 10 టైమ్స్ పెరిగింది. అంటే రూ. 100 ఉండేది రూ. 1000 అయింది. సో, నాకు తెలిసి ఓలా ఎలక్ట్రిక్ గూడా డైవర్సిటీ బిజినెస్ చేయాల్సింది. ఓన్లీ బైక్సే గాకుండా ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్‌లోకో లేదా ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ సర్వీసెస్‌లోకో నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఓలా కంపెనీకి, మీరు లోకల్‌లో ఉంటారు చూడండి సర్వీస్ సెంటర్స్. వాళ్ళకొక 500 బోనస్ ప్రకటించండి. మా ఓలా బైక్ బాగు చేస్తే 500 ఇస్తామని. దెన్ యూ విల్ సీ ద ప్రాఫిట్స్. థాంక్ యూ.